బిల్స్ పెట్టిపోయారు, 8 లక్షలు పెట్టిపోయారని చెప్పి వాళ్ళ మీద మొత్తుకోవడం తప్ప మరి ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఆయనకు ఏమాత్రం కూడా విశ్వసనీయత లేకుండా ఇవ్వాలని అనుకోండి ఇవ్వచ్చు, పెద్ద కష్టం కాదు. మనం ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్యన మనకు 100 రోజులలో 6,000 కోట్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండు. మరి దాంతో అయిపోతుందా? కాలే పెండింగ్ బిల్స్ మాత్రమే, అంటే రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే వచ్చి, కానీ అది కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా 10,000 కోట్లు 8,000 కోట్ల రావాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా డిఎల్ కూడా అండి, 6 డిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ 6 డిఎల్ ఇచ్చేసింది ఆల్రెడీ. 6 డిఎల్ ఉన్నటువంటి చరిత్ర నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు, తెలంగాణ ఒకటే ఉన్నది. మిగతా రాష్ట్రాలలో ఇన్ని డిఎల్ పెండింగ్ ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక పక్క ప్రజాపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నాడు. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేయలేదు, డిమాండ్ 5 అందరు సంతోషంగా ఉంటే ఇక్కడ రావాల్సిన అవసరం మాకు ఏముందండి? మేము స్కూల్లో హాయిగా పాఠాలు చెప్పుకుంటాం కదా. ఇక్కడికి వచ్చినామంటే అర్థం ఏంటి? సమస్యలు ఉన్నాయి కాబట్టి రావడం జరిగింది. ఈ సమస్యలు అన్ని త్వరగా తీసుకుంటే బాగుంటుంది. లేదంటే నెక్స్ట్ సెప్టెంబర్ 10వ తారీఖు మహాధర్నా ఉన్నది. మామూలు ధర్నా కాదు అది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నది కేవలం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మాత్రమే వచ్చినాయి ఇక్కడ, కానీ 33 జిల్లాల నాయకులు, ఉద్యోగులు అందరు ఇక్కడికి వస్తే